Hi friends, welcome to Disha Trainings. Really, thank you so much for purchasing this course. ఈ కోర్స్ కొన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రియల్లీ ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో మీరు చూస్తే ఇంకా మీకు మొత్తం వేర్ హౌస్ యాక్టివిటీస్ మొత్తం తెలిసిపోతాయి. ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. దీనివల్ల మీరు ఏం చేస్తారంటే మీరు ధైర్యంగా పనిచేయగలుగుతారు. ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా పనిచేసే కెపాసిటీ ఉంటుంది. యూరోప్లో కానీ ఎనీవేర్ ఇన్ ద వేర్ హౌస్, ప్రపంచంలో ఎక్కడ వేర్ హౌస్లో అయినా మీరు పని చేయగలుగుతారు. సో ఎంతో రీసెర్చ్ చేసి నా అనుభవాన్ని అంతా రంగరించి నేను చెప్తున్నాను. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎనీవే కొన్నారు కనుక ఏం చేయండి అంటే విత్ నోట్ బుక్, పెన్ అండ్ పేపర్ చూడండి ఈ కోర్స్. నేనేదో సోది చెప్తున్నా అన్నట్టు మీరు వింటే ఆ సోది వింటారు, పోతుంది. సో డోంట్ డూ దట్. మీకు మీ లైఫ్లో ఉపయోగపడేది కొనుక్కున్నారు కనుక దాని నుంచి మీరు ఎక్కువ లాభం పొందాలని నేను ఆశిస్తున్నాను. సో జస్ట్ కీప్ ఏ నోట్బుక్ విత్ యూ, పెన్ అండ్ పేపర్ విత్ యూ అండ్ స్టార్ట్ రైటింగ్ వాట్ ఎవర్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. మీకు ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పాయింట్ రాసుకుంటూ వెళ్ళిపోండి. దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ దిస్ కోర్స్. ఓకే, షెల్ వి బిగిన్? మిత్రులారా, వేర్ హౌజుల్లో రెండు మేజర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓన్లీ టూ మేజర్ యాక్టివిటీస్. ఒకటి ఏంటి? ఆర్డర్ అండ్ రిసీవ్ మెటీరియల్ ఫ్రమ్ సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్. అంటే సప్లయర్ నుంచి కానీ మ్యానుఫ్యాక్చరర్ నుంచి కానీ మన గోడౌన్లోకి, మన వేర్ హౌస్లోకి మెటీరియల్ తెచ్చుకోవడం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మన వేర్ హౌస్లో ఉన్న మెటీరియల్ మనకొచ్చిన ఆర్డర్ ప్రకారం ఇలా షిప్మెంట్ చేయడం. ఇలాంటి లారీలో, కంటైనర్స్లో, లేకపోతే చిన్న చిన్న వెహికల్స్లో లోకల్ డిస్ట్రిబ్యూషన్ కోసం చేసే పని. సో ఈ రెండే ఉంటాయి మేజర్. వన్ ఈజ్ టు రిసీవ్ మెటీరియల్. ఎప్పుడు వస్తుంది మనకు మెటీరియల్? ఎప్పుడు వస్తుంది? మనం కొంటే వస్తుంది కదా. కొనాలి, మళ్ళీ మనం అమ్మాలి మన కస్టమర్స్కి. సో రెండు పనులు జరుగుతాయి వేర్ హౌస్లో. ఒకటేమో రిసీవ్ చేసుకుంటే, నెక్స్ట్ ఏమో సప్లై చేస్తాం. ఇంతే. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకా మిగతా అన్నీ సింపుల్. ఏంటి? ఫస్ట్ ఇన్, నెక్స్ట్ అవుట్. ఫస్ట్ ఏంటి? ఇన్. ఇటేమో అవుట్. అంటే మన గోడౌన్లోకి వస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఈ ర్యాకుల్లో మనం పెట్టుకుంటాం. తర్వాత మనకు వచ్చిన ఆర్డర్ను బట్టి అవుట్ చేస్తాం, అమ్ముతాం. ఓకే. ఆర్డర్ అండ్ రిసీవ్ మెటీరియల్ ఫ్రమ్ సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఫస్ట్ యాక్టివిటీ గురించి. మన వేర్ హౌస్లో ఆఫీస్ ఉంటుంది కదా. ఇది ఆఫీస్. ఈ ఆఫీస్లో ఆఫీసర్లు ఉంటారు కదా. వీళ్ళలో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. పర్చేసింగ్ డిపార్ట్మెంట్. ఏం డిపార్ట్మెంట్? ఇగో పర్చేసింగ్ అంటే కొనడం వీళ్ళ పని. అయితే కొనడం వీళ్ళ పని అని చెప్తున్నారు సార్. ఇష్టం ఉన్నప్పుడు కొంటారా అంటే ఇష్టం ఉన్నప్పుడు కొనరు. ఇష్టం ఉన్నప్పుడు కొనరు, అవసరాన్ని బట్టే కొంటారు. చూడండి, కొనడానికి ఏం చేస్తారంటే కొనడానికి ముందు ఏం చేస్తారంటే కొనడానికి ముందు ఇన్వెంటరీ క్లర్క్ అంటారు. ఇన్వెంటరీ అంటే నిజానికి ఇన్వెంట్ అంటే కనుక్కోవడం.
అవునా? ఇక్కడ ఇన్వెంటరీ వేర్ హౌస్ కానీ స్టోర్ కానీ సంబంధించిన మాట మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక జాబితా లిస్ట్. ఇన్వెంటరీ అంటే లిస్ట్. ఇక్కడ ఇన్వెంటరీ క్లర్క్ ఏం చేస్తాడంటే ఈ విల్ గో త్రూ ద స్టోర్లో తిరుగుతాడు. మొత్తం తిరిగి వెతికి మన స్టోర్లు వేర్ హౌస్లో ఏమేమి తక్కువ మెటీరియల్ ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాడు. ఏవేవి కొనాల్సినవి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాడు. ఎలా చూడండి, ఒక్కొక్క ఆయన ఇగో మంచిగా ఎగ్జామ్ పేపర్ అదేంది ఎగ్జామ్ ప్యాడ్ పట్టుకున్నట్టు పెట్టుకొని లిస్టు చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇగో వీటిని ఏమంటాం మనం? బిన్స్ అంటాం కదండి, బిన్స్. ఇందులోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఇక ఇక్కడ స్కానర్ బట్టి యూజ్ చేస్తుంది. ఇక్కడ స్కానర్ తోటి ఏకంగా ఇక్కడ మహానుభావుడు మనోడైతే ల్యాప్టాప్ పట్టుకున్నాడు, ఇక్కడ స్కానర్ గన్ ఉంటుంది, దాంతో ఈయన ట్యాబ్ పట్టుకొని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేస్తారు. వీళ్ళంతా పని చేసి ఒక లిస్ట్ తయారు చేస్తారు. సో ఆ లిస్ట్ ప్రకారము ఏం చేస్తారంటే ఆ లిస్ట్ ప్రకారం కొనడానికి చెక్స్ అండ్ ప్రిపేర్స్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బీ పర్చేస్డ్. ఏమేమి వస్తువులు తక్కువ ఉన్నాయి వాటిని కొనడానికి ప్రయత్నం చేస్తారు. కొనడానికి ఒక లిస్ట్ తయారు చేస్తారు. అసలు కొనడం కూడా ఎలా అంటే డైలీ కొనాల్సినవి ఉంటాయి, వీక్లీ కొనాల్సినవి ఉంటాయి, మంత్లీ కొనాల్సినవి ఉంటాయి, ఒక్కొక్కసారి సీజన్ను బట్టి కొనాల్సినవి ఉంటాయి. ఎంత అన్నది ద డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. ఎన్నో ఫ్యాక్టర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు రెగ్యులర్గా మూవ్ అయ్యే వస్తువులు రెగ్యులర్గా ఎలా కొనాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్. సో ఈ ఇన్వెంటరీ క్లర్క్ ఈయన డ్యూటీ ఏంటి? ఏ వస్తువులు ఎంతెంత ఉన్నాయి, ఏ స్థాయిలో ఉంటే కొనాలి డిసైడ్ అయి ఉంటుంది ఆల్రెడీ. సపోజ్ వాటర్ డైలీ మూవింగ్ ఐటమ్, చాలా అంటే చాలా కదులుతుంటాయి, చాలా స్పీడ్గా అమ్ముడుపోతుంటాయి. పెప్సీ కోలా చాలా స్పీడ్గా అమ్ముడుపోతుంటాయి. సపోజ్ గల్ఫ్ లాంటి దేశాల్లో పెప్సీ టిన్స్, కోకా కోలా టిన్స్ జస్ట్ ఇలా పోతుంటాయి. అట్లాంటప్పుడు మార్కెట్కి అనుగుణంగా ఆర్డర్ చేయాల్సి వస్తుంది. సీజన్ కదా, సపోజ్ వింటర్ ఉంది, అక్కడ చల్లగా ఉన్న టైంలో నువ్వు కూల్ డ్రింక్స్ తక్కువ అమ్ముడుపోతాయి. అదే సమ్మర్లో విపరీతంగా అమ్ముడుపోతాయి. అట్లాంటప్పుడు ఎక్కువ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దాని స్థాయి మారిపోతుంటుంది. సపోజ్ 1,00,000 ఉన్నాయి అనుకోండి, ఆర్డర్ ఇవ్వద్దు. ఆయన ఉన్నదనుకోండి 1,00,000 కంటే తక్కువైనప్పుడు ఆర్డర్ ఇవ్వాలి, 1,00,000 కంటే ఎక్కువైతే ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు. ఇలా వాళ్ళు ఒక లిమిట్స్ పెట్టుకుంటారు అన్నట్టు. ఇలా ప్రతి వస్తువుకు ఇంత అని ఉంటుంది. సపోజ్ ట్యాబ్స్ అనుకోండి, 100 ట్యాబ్లు ఉంటే ఆర్డర్ ఇవ్వద్దు. 25 వచ్చినాయి ఆర్డర్ ఇవ్వాలని ఉందనుకోండి, ముందే అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటాం మన వేర్ హౌస్లో. సో ఇలాంటివన్నీ ఒక్కొక్క ప్రోడక్ట్ను బట్టి ఉంటుంది, కస్టమర్లను బట్టి ఉంటుంది, దాని సీజన్ను బట్టి ఉంటుంది. సపోజ్ వర్షాకాలం అనుకోండి, కన్స్ట్రక్షన్ చాలా తక్కువ జరుగుతుంది. అంటే బాగా హెవీ రెయిన్స్ ఉన్న పరిస్థితుల్లో, కేరళ లాంటి ప్లేసుల్లో బాగా వానలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? వర్షాలు ఉంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందా? దే విల్ నాట్ డూ ఇట్. ఉన్నా కానీ చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు సిమెంట్ సేల్స్ ఎక్కువ కావాలంటే అయితే కొనం కదా, అవసరమే లేదు. తెచ్చి మన స్టోర్ వేర్ హౌస్లో పెట్టుకుంటామా? వేర్ హౌస్లో పెట్టుకుంటే మనకేంటి? మనకు నష్టమే కదా, లాభమేం లేదు కదా. సో ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు ఇన్వెంటరీ క్లర్క్. ఓకేనా? సో 10 నిమిషాల కంటే ఎక్కువ వీడియో ఉండద్దు, ఇక్కడికే ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం.